స్వీకరించిన పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు బంధువులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. సో మా హెడ్ మాస్టర్ షణ్ముఖం గారు నన్ను ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యారు. ఆ స్కూల్లోనే మన సుబ్రహ్మణ్యం గారు నా గురించి సార్ చెప్పడంతో అప్పటి నుంచి రెగ్యులర్గా నాతో టచ్లో ఉన్నారు. అయితే తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ అనే సంస్థని 2019లో నేను స్టార్ట్ చేయడం జరిగింది చెన్నైలో. ఇది 5th ఇయర్ కంప్లీటెడ్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాల సర్వీసు సింపుల్గా మీకు చెప్పాలంటే గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో మందే ఉంది. తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ అంటే తెలుగు అసోసియేషన్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ మందే వస్తుంది తమిళనాడు తెలుగు. అంటే 5 ఇయర్స్లో అంత సర్వీస్ చేసి మన సంస్థని ఒక లెవెల్కి తీసుకుని వచ్చాం. అంటే ఈ చెన్నైలో స్టార్ట్ చేసి అక్కడ చూపించి ఆ తర్వాత మిగతా జిల్లాలకి తిరువల్లూరు కానివ్వండి, ఇదే విధంగా చెంగల్పెట్టు, కాంచీపురం అన్నీ వెళ్ళే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ టైం సార్ నన్ను ఈ జిల్లాకు పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు వికాస సమితి ఆ పేరులోనే తెలుగు వికాసం అంటే ఆ టైటిల్లోనే ఒక గొప్పతనం ఉంది. సో ఈ కార్యక్రమాన్ని అతిథిగా పిలిచి గౌరవించినందుకు కమిటీ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన షణ్ముఖం గారికి, వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దేవరగొండ రాజుగారికి సమయపాలన చక్కగా పాటించారు. అలాగే ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు జరిగింది. దానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి మన్ని బాలాజీ గారు, అలాగే మా యొక్క శ్రేయోభిలాషి మన్ని వెంకటేశ్వర గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.